హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నాసో వరల్డ్. మళ్ళీ ఒక కొత్త ఈవెంట్తో వీడియో అయితే స్టార్ట్ చేస్తా. మా కాలేజ్లో ఇన్నోవేటెక్స్ జరిగింది. ఇక్కడ చూసారా, యాక్చువల్గా ఇక్కడ మేమైతే కోఆర్డినేటర్స్ అనమాట. మా టీం అంతా కోఆర్డినేటర్స్. సో మా పని ఏంటి, మొత్తం సమాజ సేవ చేయాలి. తినే మా చైర్మన్ అనమాట. డిస్కస్ చేస్తుంది నెక్స్ట్ ఏంటి అని. సార్స్ డిస్కసింగ్ విత్ స్టూడెంట్స్ రిగార్డింగ్ ప్రాజెక్ట్స్. అండ్ ఇక్కడ 8కి వచ్చేసాం మేము. సో అప్పటికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, ఇంకా ప్రాజెక్ట్స్ ఏం పెట్టలేదు, పెడతాము. ఇంకా మొత్తం బోత్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మొత్తం అన్నీ. ఇదేదో మెకానికల్కి సంబంధించింది. పెద్దగా ఉన్నాయి. నా వీడియో లైక్ చేయకపోతే ఇది ఇచ్చి కొడతాను చెప్తున్నాను. హాయ్ గాయ్స్, సజ్జుకి ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పి, ఏం జరుగుతుంది ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్పో జరుగుతుంది. ఓకే, తమ రోల్ ఏంటి గాయ్స్? ఇప్పుడు మేము బాక్స్ పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాం అన్నమాట. కార్పెంటర్ని పిలిచారు. సో ఇప్పుడు వచ్చి దీన్ని ఇక్కడ ఈ బోర్డు మీద ఫిక్స్ చేస్తారు. మొత్తం అంతా అరేంజ్మెంట్స్ అలా జరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ మా కోఆర్డినేటర్స్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. బ్యానర్స్ అవి ఫిక్స్ చేసేసిన తర్వాత ఇలా ప్రతి బెంచ్కి 2 టీమ్స్ని పెట్టాలి, అవి పిన్ చేయాలి అన్నారు. నీట్గా స్టాప్లర్ రెడీ తెచ్చుకుని ఆ వీడియో కోసం కాస్త ఏదో అలా బిల్డప్ ఇస్తూ పని అయితే చేసామన్నమాట. మంచిగా అనిపించింది అసలు ఈ వర్క్ అంతా. దెన్ లేటర్ ఈ ప్రాజెక్ట్లో మన హస్తం కూడా ఉంది, అందుకే ఎక్కువసేపు వీడియో తీసా. వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగాను. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. వీళ్ళది ఏంటంటే షిప్స్ రన్ అవ్వడానికి డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యాలన్నమాట. అది కూడా సాల్ట్ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం. బై ద వే దే గాట్ 3rd ప్రైజ్. బాగా నచ్చింది అందరికీ ఈ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వెయిట్ ఇన్నర్గా ఇలా ఉందన్నమాట ఆ షిప్ లోపల. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. దెన్ ఆఫ్టర్ ఇంకా మొత్తం ఇవన్నీ ఈ సైడ్ అంతా కోర్ ప్రాజెక్ట్స్. బాగా అనిపించిన ప్రాజెక్ట్స్ అన్నీ. ఇక్కడ మా వాళ్ళు తెగ ప్రిపేర్ అవుతున్నారు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలా అని చెప్పి. సోలార్ ప్యానెల్స్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళది. మాది కూడా వస్తుంది చూడండి ఇప్పుడు. దానికన్నా ముందు ఇక్కడ మ్యూజికల్ టూత్ బ్రష్ ఒకటి ఉంది. మీరు కనుక డైలీ బ్రష్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఇది నేను మీకు సెండ్ చేస్తాను, మంచిగా సాంగ్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ బిల్డింగ్ మాదే. మా మెయిన్ ప్రాజెక్ట్ కన్నా మా బిల్డింగే బాగా హడావిడి చేస్తుంది అనమాట. అక్కడ పైన యాంటీనా ఉంది, యాంటీనా ట్రాకింగ్ మాదంతా. ఇంకా వీళ్ళందరూ మా క్లాస్ వాళ్ళే. లైన్గా అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చేయడానికి జస్ట్ 1 వీక్లో చేసామన్నమాట మొత్తం అన్నీ అందరివి. ఓన్లీ 1 వీక్లో బ్యానర్స్ ఇవన్నీ ఒక మంచి హడావిడి అసలు. మొత్తం అంతా బాగా జరిగింది. నెక్స్ట్ ఇటు సైడ్ అంతా సాఫ్ట్వేర్ రిలేటెడ్ మొత్తం ఆల్ వెబ్సైట్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి MBA వాళ్ళు వస్తారు. వీళ్ళవి ఎకో ఫ్రెండ్లీ ఈ టైప్ రిలేటెడ్ మొత్తం బ్యాగ్స్ అవన్నీ. దెన్ ఇంకా సివిల్ వాళ్ళవి మెకానికల్ వాళ్ళవి ప్రాజెక్ట్స్ అయితే ఇటు పక్క ఉన్నాయి. మొత్తం యాష్ నుంచి బ్రిక్స్ చేయడం, రోడ్స్ వేయడం. నేనేదో ప్రొఫెషనల్ వీడియో తీస్తున్నాను అనుకుని చెప్పి నుంచునిపోయారు వాళ్ళందరూ. తెలీదు నా యూట్యూబ్లో పెట్టుకోవడానికి అని చెప్పి వాళ్ళకి. ఇవి కూడా అంతే, సార్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాక్చువల్గా హడావిడిగా ఇన్స్పెక్షన్స్ అవి ఉన్నాయన్నమాట. నేను అవన్నీ పట్టించుకోకుండా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోయాను. అందుకే వాళ్ళు టెన్షన్గా ఉన్నారు. ఎవల్యూషన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి 3D ప్రింటింగ్తో చేశారంట ఇవన్నీ. చాలా బాగున్నాయి. అండ్ అవి బయోడిగ్రేడబుల్ కూడా. జస్ట్ 1 వీక్ ఆర్ 2 వీక్స్లో బయోడిగ్రేడబుల్ అయితే. ఇందాక చెప్పాను కదా, ఇదైతే కొబ్బరి పీచు తీయడానికి అనమాట. నాకు తెలియక నేను ఇందాక కొడతా అన్నాను. ఎనీవే వీడియో లైక్ చేయకపోతే దీంతోనే కొడతాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. సిస్టర్ ఏంటిది? దీపిక నార్మల్గా యాక్ట్ చేసి అడుగుతున్నట్టు. ఇంకా మేము ఫాస్ట్గా లంచ్ తినేసాం. దాని తర్వాత పిచ్చింగ్ ఉంది అన్నారు. తినే మా యాంకర్ అనమాట. దాంతో పాటు నేను కూడా వీడియో తీయడానికి వెళ్ళిపోయా. ప్రతి ఒక్కరు 1 minute పిచ్ ఇవ్వాలి వాళ్ళ ప్రాజెక్ట్ గురించి. దెన్ నేను వీడియో తీసి వాళ్ళకి పెట్టేస్తాను.
లేటర్ మన అసలైన హడావిడంతా మొదలుపెట్టాం మనము. ఏంటంటే సరే మా ప్రాజెక్ట్స్ అన్నీ చేసింది ఈసారి అనమాట. హెల్ప్ కాదు, మొత్తం చేసింది ఆయనే. బయట హడావిడంతా మేము చేసాము. సార్ నేను ఒక వీడియో తీసుకుంటాను సార్ అని అడిగితే ఆయనేమో ఫోన్ ఆన్ చేసి చెప్పండి సార్, మాట్లాడండి సార్ అంటే వెంటనే ఫోన్ కట్టేశారు. అది జరిగిన మ్యాటర్ అసలు. ఇంకా తర్వాత యాజ్ ఏ వీపాడ్ మెంబర్గా కొన్ని రీల్స్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇలా రీల్స్ చేశాను అనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్, వీఆర్ ఫ్రమ్ వీపాడ్. అసలు ఇక్కడ ఏ ఈవెంట్ జరుగుతుంది? ఇన్నోవేటెక్స్. ఓకే, ఏంటి బాక్స్ ఇంత క్రియేటివ్గా ఉంది? ఇది మేము ఇన్నోవేటెక్స్ చేసిన ప్రోటోటైప్. ఓకే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా అసలు ఏంటిది? ఇది ప్లాస్టిక్ ఓర్స్. ఓన్లీ ఇట్ విల్ కలెక్ట్ ద ప్లాస్టిక్ మెటీరియల్స్. మెటల్ అనేది డిటెక్ట్ చేయకుండా ప్లాస్టిక్నే డిటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇన్నోవేటెక్స్ మార్నింగ్ నుంచి నీకు అసలు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వావ్, ఇట్స్ చాలా చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది. ఐడియా పిచ్చింగ్ సెషన్స్ అన్నీ బాగున్నాయి. ఫైనల్గా ఇన్నోవేటెక్స్ ఇన్నోవేటివ్గా ఉంది అంటావు? యా, చాలా ఇన్నోవేటివ్గా ఉంది. నెక్స్ట్ వీళ్ళది వచ్చేసి రాకెట్ మోడల్. అది సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వాడతారంట. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత రాకెట్ అయితే ఎగిరింది. ఇది వీళ్ళ మోడల్. Good afternoon sister, we are from Vipod. What's going on here? Innovatex. It's your project, right? If you would name it like a superhero, what would it be? Vegan fancy. నెక్స్ట్ ఇది వచ్చేసి 3D మోడలింగ్ ఆఫ్ రామప్ప టెంపుల్. ఇది తెలంగాణలో అయితే ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి 1000 పిల్లర్స్ ఉంటాయి. అలానే దీన్ని టాప్ వ్యూ నుంచి చూసేటప్పుడు స్టార్ షేప్లో ఉంటుంది. ఇది మా ఐడియా ల్యాబ్లోనే తయారు చేశారు వీళ్ళు. చాలా బాగుంది. అండ్ లోపల చిన్న శివలింగం కూడా పెట్టారు. ఇట్స్ లుకింగ్ గుడ్. అక్కడితో నా వ్లాగ్స్ అయిపోయినాయి. మార్నింగ్ నుంచి ఫొటోస్ దిగలేదు కదా అని చెప్పి మా టీం అందరితో కలిసి ఫొటోస్ దిగా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే డోంట్ ఫర్గెట్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.